Praise the Lord. Praise the Lord. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Mahima. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తపోకాల 9వ రోజున ప్రవేశించాం. ఈరోజు దేవుని యొక్క సందేశం ప్రియులారా, మనందరికీ ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైనటువంటి జీవితం జీవించినదే తప్ప పరలోక రాజ్యంలో చేరరని నేను ఒక్కాణించుచున్నానని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల యొక్క నీతివంతమైనటువంటి జీవితం ఏమిటి? మరి ప్రభు చెప్తూ ఉన్నారు, వాళ్ళ నీతివంతమైనటువంటి జీవితం అన్నా మీ జీవితాన్ని నీతివంతంగా చేసుకుంటే మీరు పరలోక రాజ్యంలో చేరుతారు. మరి ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల యొక్క నీతికరమైనటువంటి జీవితం ఏమిటి? దాన్ని మనం తెలుసుకుంటే మనం ఏ విధంగా నీతి నిజాయితీగా జీవిస్తూ ఉన్నామో దానికి అనుగుణంగా పరలోక భాగ్యాన్ని మనం ఏ విధంగా సంపాదించుకుంటామో తెలుసుకోగలం. మొట్టమొదటిది, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వారి యొక్క నీతి నిజాయితీ ఏ విధంగా ఉంటుందంటే, దేవుడిచ్చినటువంటి మోషే చట్ట ప్రకారము వారు తప్పనిసరిగా తూచా తప్పకుండా ప్రతి ఒక్క చట్టాన్ని వారు పాటించేవారు. శిరస వహించి ప్రతి ఒక్కటి దేవుడిచ్చినటువంటి ఈ చట్టాలను మోసే చట్ట ప్రకారము జీవిస్తూ ఉండేవారు. కానీ వారిలో ఉన్నటువంటి కొరత ఏమిటంటే, వారి యొక్క హృదయము దేవునికి దూరంగా ఉంది. హృదయానికి సంబంధించినటువంటి విషయాల గురించి వారు ఎక్కువగా సమయాన్ని కానివ్వండి ఎక్కువగా వారు ఆలోచించేవారు కాదు. దేవుడిచ్చాడు, నరహత్య చేయక ఉండదుగాక, ఎవరిని వారు నరహత్య చేసేవాళ్ళు కాదు. దొంగలింపక ఉందువుగాక, వారు ఎవరు దొంగతాలు చేసేవాళ్ళు కాదు. కానీ ప్రియులారా, వారిలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే, వాళ్ళ యొక్క హృదయము దేవుడు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నదాన్ని వాళ్ళ లోపం. దేవుణ్ణి ఆజ్ఞలు పాటించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని ఆజ్ఞలను పాటించేవారు. కానీ వారి ఇరుగు పొరుగు వారి మధ్య సఖ్యత ఉండేవారు కాదు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేవారు కాదు. ఒకరంటే ఒకరు గౌరవం ఉండేది కాదు. స్వార్థము, అసూయ, ఇక పగ, కక్ష అనేకమైనటువంటివి హృదయానికి సంబంధించినటువంటివి వాళ్ళలో లోపం ఉంది. కాబట్టి ప్రభు ఈరోజు మనకేమని చెప్తూ ఉన్నారంటే, మీరు ధర్మశాస్త్ర బోధకుల పరిసయ్యుల కంటే నీతిమంతమైనటువంటి జీవితాన్ని దీవించేనే తప్ప పరలోక రాజ్యంలో చేరని ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, మనం కూడా అంటాం, ధర్మశాస్త్ర బోధకులు ఏ విధంగా అంటారంటే, మేము దేవుని యొక్క చట్టాలను, దేవుని యొక్క ఈ యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాం, మాలో లోపం ఏమిటి? మనం కూడా అంటాం, మా తాత ముత్తాతల నుండి మీ కథోలిక సంఘంలో ఉన్నాం, ఈ 40 రోజులు భక్తితో విశ్వాసంతో దీక్షలు తీసుకున్నాం, మరి మా విశ్వాసం గొప్పది కాదా? ప్రతి ఆదివారం దేవాలయానికి వస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, దివ్య సప్రసాదములో పాల్గొంటూ ఉన్నాం,
అని చాలామంది మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మనలో లోపం ఏమిటి? మనలో లోపం ఏమిటి? ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు ఎవరిలో లోపం ఏమిటంటే అదే లోపం. ఇరుగు పొరుగు వారి పట్ల మనకి సఖ్యత లేదు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించం, వారితో సమాధానంగా ఉన్నాం. కనీసం వారు మన సంఘస్థులు, ఒకే విశ్వాసంలో, ఒకే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క యాత్రలో యాత్రికులు అనేటువంటి ఆలోచన కూడా మనలో కొన్నిసార్లు ఉండదు. ఈర్ష్య, పగ, కక్షలు, కాఠిన్యాలు ఇవి అన్నీ మనలోనే ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు అంతే, మనం కూడా అంతే. మన తోటి వారితో సఖ్యతగా ఉన్నామా? ఆలోచించండి. అంటే నేను నీతి నిజాయితీగా బ్రతకటం లేదని, క్షమించలేకపోతూ ఉన్నానా? నా కుటుంబంలో నా తల్లిదండ్రులు కానివ్వండి, నా బిడ్డలు కానివ్వండి, నా యొక్క సహోదరులు కానివ్వండి, నా యొక్క అన్నదమ్ములు కానివ్వండి, నన్ను మోసం చేసినప్పుడు నేను దాన్ని తట్టుకోలేక వారిని నేను క్షమించేటువంటి హృదయం నాలో ఉందా? నేను కీడుని తలపెడుతూ ఉన్నానా? ఉదయం లేకటమే మన ఆలోచన ఏమిటి? ఇతరులకు కీడు తలపెట్టాలి అనేటువంటి ఆలోచనతో నేను ఉంటూ ఉన్నానా? అటువంటి తలంపులలో నేను మ్రగ్గుతూ ఉన్నానా? దూషిస్తూ ఉన్నానా? చెడ్డగా మాట్లాడుతూ ఉన్నానా? బూతు మాటలు మాట్లాడుతున్నానా? ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ ఉన్నానా? ఈర్ష్యతో రగిలిపోతూ ఉన్నానా? పగతో నేను రగిలిపోతూ ఉన్నానా? అపకార్యం చేయడానికి తలుస్తూ ఉన్నానా? ఆలోచిస్తూ ఉన్నానా? అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు వంటి లాగానే ఉన్నాం. అందుకనే ప్రభు అని ఏమని చెప్తున్నారు ఈరోజు? నీవు నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కానుకలు, దేవునికి సమర్పించడానికి తీసుకొచ్చినటువంటి నీ కానుకలు ఆయనకు ముఖ్యం కాదు. ఆయనకి ఏం ముఖ్యం? నీ కానుకలు పీఠం చెంత వదిలిపెట్టి నువ్వు ఎవరితోనైతే సఖ్యతగా లేవో, సమాధానంగా లేవో, నువ్వు ఎవరితోనైతే ఉదయం లేటమే జీవితాంతం నువ్వు పోట్లాడుతూ గడుపుతున్నావో, ఈర్ష్యతో గడుపుతున్నావో, ముందుగా వెళ్ళి వాళ్ళకి సఖ్యత పడు, సమాధాన పడు. ఈ 40 రోజుల దీక్షలు కాదు ముఖ్యం, పాదయాత్రలు కాదు ముఖ్యం, 14 స్థలాలు పుణ్యక్షేత్రాలు వెళ్ళటం కాదు ముఖ్యం. ఏమి ముఖ్యం? దేవునికి ఏం కావాలి? సమాధానం, సఖ్యత, క్షమించటం, ప్రేమించటం, సంఘంలో పవిత్రంగా జీవించటం, అది ముఖ్యం. పాదయాత్రలు చేసినంత మాత్రాన సఖ్యత పడదామా? నేను ఎప్పుడు ఆలోచిస్తా, బతుకున్న తల్లిదండ్రులు ముద్ద పెట్టరు, చనిపోయిన తర్వాత పెడతారు పెన్నం. వాళ్ళకి మంచి వంటకాలు బతుకున్నప్పుడు ఎవడు పెట్టడు, బతుకున్నప్పుడు పెట్టు. ఇప్పుడు చూడు, చనిపోయిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప సందేశం ఈరోజు. సఖ్యత, మనలో సఖ్యత లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, సోదరభావం లేదు. కథోలికలైనటువంటి ఒకే సంఘానికి సంబంధించినటువంటి వారని మనలో ఏ కోశాన లేదు. ఎప్పుడు దూషించుకోవటం, హింసించుకోవటం, చెడ్డగా మాట్లాడుకోవటం, ఇతరులని క్యారెక్టరైజ్ చేసి మాట్లాడటం, ఇదే మన పని. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనకి ప్రభు ఇస్తూ ఉన్నాడు. అందుకనే
మన తోటి వారితో సఖ్యత కలిగి ఉండాలంటే ఎంత ముఖ్యమో దేవుని వాక్యమే చెప్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనంలో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనం, దానికి బదులుగా చూడండి, దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శించాలి. చూడండి ప్రియులారా, కోపము, పగ, ఈ యొక్క ఈర్ష్య, సైతానికి సంబంధించినటువంటి లక్షణాలకు బదులు పునీత పౌలుడు ఏమని చెప్తూ ఉన్నాడు? దానికి బదులు దయను మృదుత్వమును ప్రదర్శించాలి. ఎంత మృదువుగా ఉంటాం మనం. మన పిల్లలంటే ఒక్కో మురిసిపోతాం. మనవరాలు మనవాళ్ళు హాస్టల్ నుండి వచ్చినప్పుడే మురిసిపోతాం. పక్క వాళ్ళు అంటే అసలు పడదు మనకి. వాళ్ళ పిల్లలు కాదా? వారు మన సంఘర్షులు కాదా? ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ సోదర భావంతో జీవించాలని ప్రభు చెప్తున్నాడు. పునీత హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్కు చెప్తూ ఉంది, తోటి ప్రజలతో మనం ప్రశాంతంగా జీవించాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 14వ వచనం, అక్కడ తోటి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నించాలి. మనం ప్రయత్నిస్తున్నామా? హలో, నిద్రపోవద్దు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నేను నా తోటి ప్రజలతో, నా తోటి స్నేహితులతో ప్రశాంతంగా ఉన్నానా లేదా అడగండి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది మన తోటి వారితో ప్రశాంతంగా ఉండాలి. మన ఇంటోళ్ళతో కాదు. మన ఇంటోళ్ళతోనే మనం ప్రశాంతంగా ఉండం, మన తోటి వాళ్ళతో ఎక్కువ ప్రశాంతంగా ఎట్టుంటాం? దేవుని వాక్యం చెప్తుంది తోటి వారితో మనము ప్రశాంతంగా జీవటానికి ప్రయత్నించాలి. ప్రైజ్ ది లార్డ్. పునీత పౌలుడు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఎవరు ఇతరులు మన మీద మనస్తాపము చెందినట్లయితే, దేవుని వాక్కు చెప్తుంది కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను మరి ఒకని మీద ఏదో మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరినొకరు సహిస్తూ క్షమించాలని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఒకరికొకరు సహించుకోవాలి. మన అత్తాకోళ్ళ సహనం ఉందా? ఒకరికొకరు సహనంగా జీవిస్తున్నామా? చూడండి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది సమాధానంగా, సఖ్యతగా, మృదు మధురంగా జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనం, పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనం, అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరి పట్ల ఒకరు ఎక్కువగా ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరికి మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇది దేవుని వాక్యం. ప్రియులారా, ప్రయత్నించండి. చివరిగా పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 17, 18 వచనాల్లో, ఒకడు మీకు అపకార్యము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకూడదు. అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరించాలి. అందరి తోడను సౌమ్యముగా జీవించినట్లు మీకు సాధ్యమైనంత వరకు జీవించాలని దేవుని వాక్కు చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు కొంచెం ఘాటుగా ఉన్నా ఇది సత్యం. ఇది సత్యం. మరి సత్యాన్ని
ఘాటుగానే ప్రకటించాలి. అది మనకి నొప్పి కలిగినా పర్వాలేదు, ఎందుకంటే మన జీవితాలు మారాలి, మన మనస్తత్వాలు మారాలి, మన సంఘం మారాలి. మనలో ఉన్నటువంటి ఈర్ష్య, ఈ స్వార్థం, అసూయ, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుకోవటం మన నుండి తొలగించుకోవాలి. ఒక పవిత్రమైనటువంటి సంఘంగా మనం ఏర్పడాలి. అప్పుడే దేవుడు చెప్తూ ఉన్నాడు. మరొకసారి చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించినే తప్ప పరలోక రాజ్యంలో చేరని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి అనుగ్రహాలు మనందరికీ దయచేయమని, మన సంఘంలో అందరూ సఖ్యతగా, సమాధానంగా, ఈర్ష్య, కోపము, పగ వాటినన్నిటికీ స్వస్తి చెప్పి ప్రేమ, దయ, కరుణ, క్షమాపణ, సౌమ్యము, శాంతి, సమాధానంగా ఉండేటువంటి హృదయాలు మనకు ప్రభు దయచేయాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.